ఒడిశాలో దాదాపు 24 గంటల పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించినటువంటి రాష్ట్ర సీఎం బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత 2 దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు బీజేపీ ఎట్టకేలకు అడ్డుకట్ట వేయగలిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజు జనతాదళ్ పరాజయం పాలైంది. 147 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఇక బీజేడీ 51 స్థానాలకు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. ఇక మరోవైపు మిగతా స్థానాలను కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, స్వతంత్రులు పంచుకున్నారు. 2 స్థానాల నుంచి పోటీ చేసిన నవీన్ పట్నాయక్ ఒక్కచోటనే గెలుపొందగా మరొక చోట ఓడిపోయారు. ఇక ఒడిశాలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు ఉండగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోని అధికారిక బీజేడీ కేవలం 1 స్థానానికే పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీటుతోనే సరిపెట్టుకుంది.